రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించడం పుతిన్కు అత్యంత బాధాకరమైన దెబ్బలలో ఒకటి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. జనవరిలో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నారు. రష్యాపై మరింతగా ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే ఈ వారం రోస్నెఫ్ట్, లుకోయిల్ ఆయిల్ కంపెనీలపై భారీ ఆంక్షలు విధించారు. ఇవి రష్యన్ చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వాటా కలిగి ఉన్న రెండు దిగ్గజాలు. ఇలా చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. వాటిని పుతిన్కు అత్యంత బాధాకరమైన దెబ్బలలో ఒకటి అని వర్ణించారు. రష్యా వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నాన్ని చేయవచ్చు. కానీ రష్యాలో పరిస్థితులు మాత్రం అంత ఆశాజనకంగా లేవు అని జెలెన్స్కీ అన్నారు.